భగవద్గీత యథాతథము. ఈ సత్యాన్ని ధృవపరిచారు. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు. ఓ కృష్ణ, నీవు నాకు చెప్పనదంతా సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవదేవా, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. భగవద్గీతను భగవానుని నుండి వినిన తరువాత అర్జునుడు అతనిని పరంబ్రహ్మము గా పరబ్రహ్మము సమ్మతించాడు. ప్రతి జీవుడు బ్రహ్మమే, కాని పరమనిత్యుడు లేదా దేవాదిదేవుడు పరబ్రహ్మము. పరంధామము అంటే ఆతడే సమస్తానికి పరమాశ్రయము లేదా ధామము. పవిత్రం అంటే ఆతడు విశుద్ధుడు, భౌతిక కలుషముచే కలుషితుడు కానివాడు. పురుషం అంటే ఆతడు పరమభోక్త. శాశ్వతం అంటే శాశ్వతుడు. దివ్యం అంటే దివ్యమైనవాడు. ఆదిదేవం అంటే ఆదిపురుషుడు. అజం అంటే పుట్టుక లేనివాడు. విభుం అంటే పరమోత్కృష్టుడు. శ్రీకృష్ణుడు తన మిత్రుడు కనుక అర్జునుడు ముఖస్తుతిగా ఇదంతా ఆతనితో చెబుతున్నాడని ఎవరైనా అనుకునే అవకాశం ఉన్నది. కాని భగవద్గీత పాఠకుల మనస్సులలో ఈ రకమైన సందేహాన్ని తొలగించివేయడానికి అతడు తరువాతి శ్లోకంలో తన స్తుతులను నిరూపిస్తూ కేవలము తానేగాక నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసదేవుడు వంటి ప్రామాణికులు కూడా శ్రీకృష్ణుడిని దేవాదిదేవునిగా అంగీకరించారని చెప్పాడు. ఆచార్యులందరూ ఆమోదించినట్టి వేదజ్ఞానాన్ని ఈ మహనీయులందరూ ప్రచారము చేశారు. అందుకే అతడు చెప్పినదంతా పూర్తిగా సంపూర్ణమై ఉన్నట్లుగా తాను అంగీకరిస్తున్నానని శ్రీకృష్ణునితో అర్జునుడు చెప్పాడు. సర్వమేత ధృతం మన్యే, నీవు చెప్పినదంతా సత్యమని నేను అంగీకరిస్తున్నాను. దేవాదిదేవుడిని అర్థం చేసుకోవడము చాలా కఠినమని, దేవతలైన ఆతనిని తెలుసుకోలేరని కూడా అర్జునుడు అన్నాడు. అంటే భగవంతుడు మనుషుల కంటే గొప్ప వ్యక్తులకైనా తెలియబడడు. ఇక భక్తుడు కాకపోతే మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఎట్లా అర్థం చేసుకోగలుగుతాడు? అందుకే భగవద్గీతను భక్తిభావనలోనే స్వీకరించాలి. తాను శ్రీకృష్ణుడితో సమానమని గాని, కృష్ణుడొక సాధారణ వ్యక్తి అని గాని, కృష్ణుడు ఒక మహనీయుడని గాని మనిషి తలచకూడదు. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు కనుక భగవద్గీత వాక్కుల సనుసరించి లేదా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టి వ్యక్తి అయిన అర్జునుని